మీరు ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయితే లేదా ఒక ఎలీట్ లెవెల్ అథ్లీట్ అయితే యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ది అథ్లీట్స్ హార్ట్. అసలు అథ్లీట్స్ హార్ట్ కి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎసెన్షియల్ గా అథ్లీట్స్ హార్ట్ లో కార్డియక్ మజిల్ మాస్ అనేది పెరుగుతుంది, అంటే మీ హార్ట్ సైజ్ లిటరల్ గా పెద్దగా ఉంటుంది. సో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో ఉన్న రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎకోకార్డియోగ్రఫీ చేస్తే రెండు హార్ట్స్ ఒకేలాగా ఉండినా కూడా ఇఫ్ యూ హ్యావ్ a family history of sudden cardiac death, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా సడన్ గా చనిపోయినా, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు సడన్ గా కళ్ళు తిరిగినా, మీరు ఎట్ రెస్ట్ లో ఉన్నప్పుడు మీకు సడన్ గా గుండె దడ వచ్చినా, లేదంటే ఎవాల్యుయేషన్ లో మీ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ సైజ్ బాగా పెద్దగా ఉన్నా, లేదంటే మీ కార్డియాక్ ఎంఆర్ఐ చేస్తే కార్డియాక్ ఎంఆర్ఐ లో ఫైబ్రోసిస్ ఆర్ స్కార్ బర్డెన్ సిగ్నిఫికెంట్ గా ఉన్నా, మీరు అట్ రిస్క్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్. సో ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకొని మీకు ఫ్యూచర్ లో రిస్క్ ఉందా లేదా తెలుసుకునే బాధ్యత మీది. సో ఇఫ్ యూర్ ఎ ప్రొఫెషనల్ లెవెల్ అథ్లీట్ ఆర్ ఎన్ ఎలీట్ స్పోర్ట్స్ పర్సన్, ప్లీజ్ గెట్ యువర్ హార్ట్ చెక్డ్ బిఫోర్ యూ స్టార్ట్ హై లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్.